హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే ఉప్పు మిరపకాయలు ఏ విధంగా పెట్టుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటాయనేది ఈ వీడియోలో చూద్దామండి. అలాగే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇదొక్కటి కలుపుకుంటే ఉప్పు మిరపకాయలు చాలా టేస్టీగా ఉంటాయండి. అది చూపిస్తాను వీడియోలో. ఇక్కడ నేనైతే ఉదయాన్నే ముగ్గు అనేది వేసుకున్నానండి తులసమ్మ చెట్టు దగ్గర, ఇంటి ముందర. సో నా ముగ్గులు ఎలా ఉంటున్నాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇక్కడ చూడండి చెట్లు ఉన్నాయి. ఇంకా చీకటి ఉంది కాబట్టి సరిగ్గా కనపడలేదు. చూడండి ఇక్కడ తులసమ్మ దగ్గర ముగ్గు వేసుకొని ముగ్గులో కుంకుమ పసుపు వేసుకుంటే అందంగా ఉంటాయి ఇంటి ముందర కూడా. ఇలా ఉదయాన్నే చేసుకుంటే మనకు కొంచెం ఏమంటే మంచిగా ఉంటుంది. చెట్లు ఇక్కడ చూపిస్తున్నాను కానీ మబ్బులో ఉన్నట్టు ఉన్నాయి, అలాగే సరిగ్గా కనపడట్లేదు. చూడండి ఎంత బాగున్నాయి చెట్లు. ఇంకా వేసుకుంటుంటే ఇక్కడ ఏమంటే కోతులు ఎక్కువ ఉన్నాయండి, అందుకనే అన్నీ తినేస్తూ ఉన్నాయి. అందుకని కొన్నే ఉన్నాయన్నమాట. ఇప్పుడు మార్నింగే బయట అంతా క్లీన్ చేసిన తర్వాత బ్రష్ చేసుకొని ఇంట్లో కూడా ఊడ్చిన తర్వాత టీ అనేది పెట్టుకొని తాగుతున్నామండి. ఇక్కడ కాఫీ బ్రూ కలుపుకున్నాను, టీ కాదు. ఒకరోజు టీ తాగుతాను, ఒకరోజు బ్రూ తాగుతాను, ఏది తాగాలనిపిస్తే అది. ఇంకా టీ బ్రూ తాగిన తర్వాత ఇప్పుడు టిఫిన్ వచ్చేసి ఈరోజు దోశ వేస్తున్నానండి. ఇక్కడ పల్లీలు వేయించుతున్నాను, అలాగే పచ్చిమిరపకాయలు పచ్చడి, అదే బుడ్డల పచ్చడి అంటాం కదా, మేము బుడ్డలే అంటాము. బుడ్డలు వేయించుతున్నాను. ఇక్కడ ఇవి పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు అవి వేసి ఏం చేస్తున్నాను నూనెలో. ఈ పచ్చడి చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది దోశలకండి. ఇది నీళ్లు పోయకుండా మిక్సీ పట్టుకున్నామంటే అవి రెండే కలిపి అన్నం లేక కూడా పులగం లేకైనా చాలా బాగుంటుందండి. ఇది నీళ్లు పోస్తే మటుకు దోశకు ఇడ్లీకి బాగుంటుంది. ఇట్లా ఇది క్యాస్టర్ ఐరన్ అని కడాయి కొత్తగా తెచ్చుకున్నా కదా, చాలా అంటే చాలా బాగా లేస్తున్నాయండి. అసలు బాగా వస్తున్నాయి. నాకు అసలు ఎక్కడ తుప్పు అనేది కూడా పెన్నం అనేది పట్టడం లేదు. నేను సీజనింగ్ ఎలా చేయాలనేది కూడా కొత్తది ఎలా వాడుకోవాలని కూడా మన ఛానల్లో పెట్టినాను. చూడండి ఎంత బాగా లేస్తున్నాయో, అసలు ఊరికే తిప్పుతూ ఉంటేనే వేస్తున్నాయి. అంత మంచిగా ఏమంటే మంట సిమ్ములో పెట్టుకొని కాల్చుకుంటే బాగుంటాయండి. కొంచెం మంట పెద్దగా పెట్టినామంటే మధ్యలో ఒకటి కొంచెం మాడినట్టు అనిపిస్తున్నాయి, అందుకనే మంట సిమ్ములో పెట్టేశాను. చాలా బాగా వస్తున్నాయి. ఇంకా ఇప్పుడు టిఫిన్ తిన్న తర్వాత పిల్లలకి అందరికి పెట్టినాక నేను వేసుకొని తిన్నాను. తర్వాత ఇప్పుడు ఇవి టమాటోలు అన్ని కూరగాయలనే తెప్పించాను. నేను ఇప్పుడు ఎప్పుడైనా కానీ 2 రోజులకు ఒకసారి తెప్పిస్తానండి కూరగాయలు. మాకు మార్కెట్ దగ్గరే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఎండాకాలం కూడా వచ్చేసింది కాబట్టి మనకి ఎక్కువ ఫ్రెష్గా అనేది ఉండవండి. అందుకనే అంటే దగ్గర మార్కెట్ దగ్గర ఉండేవాళ్ళు, మాకు తెచ్చుకునే టైం ఉంది అనుకునే వాళ్ళు ఇలా 2 రోజులకు ఒకసారి అలా తెచ్చుకుంటేనే బాగా ఫ్రెష్గా ఉంటాయండి. సర్లే మాకు దూరం ఉంది మార్కెట్, మేము తెచ్చుకోలేము, మాకు అంత టైం ఉండదు అనుకునే వాళ్ళకు ఇంకా తప్పదు తెచ్చుకోవాల్సిందే. అందుకనే ఫ్రెష్గా ఈ ఎండాకాలం తొందరగా ఎక్కువ తెచ్చుకున్న ఊరికి వాడిపోతే మనం పడేయాలి. అలా వేస్ట్ కాకుండా ఎప్పుడెప్పుడు ఫ్రెష్గా తిన్నట్టు ఉంటుంది, మనకు కూడా బాగా ఫ్రెష్గా ఉంటాయి. తెచ్చుకుంటే కూడా సరిపోతుంది కదా, టైం లేని వాళ్ళు ఎక్కువ తెచ్చుకున్నా సరిపోతుంది. ఇక నేను టమాటోలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, బెండకాయలు, చిక్కుడుకాయలు, కొత్తిమీర, మెంతికూర తెచ్చుకున్నాం. ఈ ఎండాకాలం అనేది ఎక్కువ కొంచెం కొత్తిమీర, మెంతికూర ఎక్కువ వాడితే బాగుంటుందండి. ఆకుకూరలు అనేది కూడా ఎక్కువ తీసుకోవాలా. అల్లం కూడా తెప్పించాను ఇక్కడ. ఇంక ఇవన్నీ సర్దేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే పచ్చిమిరపకాయలు అనేది తొడిమేలు తీసేసి మనం డబ్బాలో పెట్టుకున్నామంటే ఎక్కువ రోజులు ఉంటాయండి. పచ్చిమిరపకాయలు, టమాటోలు, ఉల్లిగడ్డలు ఎక్కువ స్టాక్ పెట్టుకున్నామంటే మిగతా కూరగాయలు ఒకవేళ లేకపోయినా మనం ఏదో ఒకటి కర్రీ అప్పటికప్పటికి చేసుకున్నాయని తినొచ్చు అనే ఉద్దేశంతో ఎక్కువనే ఉంటాయి. అవి మటుకు ఉండగానే తెచ్చేసుకుంటూ ఉంటాను. ఎక్కువ కూరగాయలు మటుకు ఫ్రెష్గా 2 రోజులకు ఒకసారి తెచ్చుకుంటాను. ఇలా చూడండి ఇవన్నీ సర్దేసుకున్న తర్వాత మనం తెచ్చుకున్న వెంటనే మంచిగా తెచ్చి పెట్టేసుకుంటే, ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఎక్కువసేపు బయట పెట్టినా వాడిపోతాయి. సర్దేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఫ్రెష్గా ఉంటాయి మనకి. అందుకనే తెచ్చిన వెంటనే ఇలా సర్దేసుకుంటే బాగుంటుంది. మీరు ఎలా తెచ్చుకుంటారు కూరగాయలు అండి? వారానికి ఒకసారి తెచ్చుకుంటారా? ఎలా తెచ్చుకుంటారు? మీకు ఇంటి దగ్గరికి ఏమన్నా వస్తే రోజు తీసుకుంటారు. ఇంటి దగ్గరికి వస్తే రోజు తీసుకున్నా బాగానే ఉంటుంది, కానీ వస్తారు కానీ ఇంటి దగ్గరికి వచ్చే వాళ్ళు కొంచెం తూకం తక్కువ వేస్తారండి, అలాగే రేటు కూడా ఎక్కువ వేస్తారు. కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి. అందుకనే నేను ఇంటి దగ్గర వచ్చే వాళ్ళ దగ్గర ఎక్కువ తీసుకోను, అంటే కూరగాయలు ఒకటే తీసుకోను. మళ్ళీ ఆకుకూరలు అడిగిపోయినా ఒకటే ఉంటాయి కాబట్టి ఆకుకూరలు ఇంటి దగ్గరికి వచ్చినా తీసేసుకుంటూ ఉంటానండి. మనం మార్కెట్కి పోతే కొంచెం రేటు వాళ్ళు తక్కువ ఇవ్వకపోయినా పర్లేదు, కానీ తూకం అయితే కరెక్ట్గా వేస్తారండి. ఇంటి దగ్గరికి వచ్చే వాళ్ళకి తూకం తక్కువ వేస్తారండి, మీరు అబ్జర్వ్ చేయండి. కావాలంటే మనం తెచ్చుకున్నాం, మన 6 కిలో తెచ్చుకున్నామంటే 6 కిలోకి తక్కువ ఉంటాయి, 1/4 కిలోకు ఎక్కువ ఉంటాయి ఇంటికాడికి వచ్చే వాళ్ళ దగ్గర. డబ్బులు అయితే ఇంకా అంగడికన్నా మార్కెట్ కంటే వీళ్ళే ఇంకో ₹1 ఎక్కువే తీసుకుంటారు. అందుకనేసి నేను మార్కెట్లోనే తెచ్చుకుంటానండి కూరగాయలు. ఆకుకూరలు ఒకటి ఇంటి దగ్గరికి వచ్చే వాళ్ళ దగ్గర తీసుకుంటాను, కానీ వాళ్ళు కూడా బతకాల కానీ అట్లా చేస్తారో ఏమో, కానీ నాకైతే తూకం తక్కువ వస్తుందని నేనైతే తీసుకోనండి.
మీరు ఎలా తీసుకుంటారనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కాకపోతే మీరు కూడా ఇంటి దగ్గర వచ్చే వాళ్ళ దగ్గర కూరగాయలు తీసుకుంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. బయట తెచ్చుకుంటే ఎన్ని వచ్చినాయి కూరగాయలు తూకం అనేది, మనకి ఈడ ఇంటి దగ్గర తీసుకుంటే ఎంత వెయిట్లో ఉన్నాయనేది మీకు అప్పుడే తెలిసిపోతుంది. మనం అడగడానికి కూడా బాగానే ఉంటుంది. కాకపోతే మనమే తీసుకోకుండా ఉంటే సరిపోతుంది కదా, అంతే. అందుకని నేను తీసుకోనండి, బయటనే తెచ్చుకుంటా మార్కెట్లో. ఇవన్నీ సర్దేశానండి. అన్నీ సర్దేసుకున్న తర్వాత ఇలా ఏవి సపరేట్ చేసేసుకుంటే పచ్చిమిరపకాయలు తోడుమెలన్నీ తీసేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది. కవర్లలో పెట్టేసుకోవాలి. అలాగే ఇప్పుడేం దీనిని కడగనండి, కడగకుండానే మామూలుగా అట్లే పెట్టేస్తాను. తర్వాత మనం వాడుకునేటప్పుడు కడుక్కుంటే సరిపోతుంది. ఇప్పుడు కడిగి ఆరబెట్టినా కూడా భంగం అయిపోతాయి. అందుకనే ఇట్లనే పెట్టేసి వాడుకోవాలి అనుకున్నప్పుడు కడిగి పెట్టేసుకుంటాను. నిమ్మకాయలు అనేది ఎక్కువ ఇప్పుడు ఎండాకాలం అండి ఇంకా వస్తుంది కాబట్టి మనకి నిమ్మకాయలు కూడా ఎక్కువనే ఉండాలండి. జ్యూస్ నిమ్మరసం అలా తాగుతుంటే కూడా బయటికి పోయి వచ్చిన వెంటనే చల్లగా అనేది ఉంటుంది. అల్లము, ఇప్పుడు అల్లం కూడా ఎక్కువనే ఉంటుందండి. ఈ కూరగాయలు ఒకటి ఫ్రెష్గా తెచ్చుకుంటా, మిగతావన్నీ ఉండగానే తెచ్చేసుకుంటానండి. అలాగే ఇంకా మీరేం చేశారు ఈరోజు టిఫిన్ నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన వీడియోస్ నచ్చుతూ ఉంటే లైక్ చేయండి అబ్బా. మీరు చేసే లైక్ ఇంకో 10 మందికి రీచ్ అవుతుంది. మన ఛానల్ని సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంకా మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి మన ఛానల్లో. ఇంకా మీకేం పెట్టాలా అనేది కూడా మాకు చెప్పండి, నేను అలానే వీడియోసే పెడతాను. ఇంకా చూడండి మన దాంట్లో నేను పూజలు ఎలా చేసుకుంటాను అనేది చెప్తాను వీడియోస్. నేను చేసుకునే ఇంటి పనులు త్వరగా అయిపోయేవి, కానీ చిన్న పెద్దగా ఖర్చు లేకుండా ఉండే టిప్స్ కూడా పెడతా ఉంటానండి. అలాగే ఇప్పుడు మజ్జిగ మిరపకాయలు ఎట్లా పెట్టాలనేది వీడియోలో చూపిస్తాను రండి. ఇవి పచ్చిమిరపకాయలు అనేది నేను ఇక్కడ 2 కేజీలు తీసుకున్నానండి. నాకు 2 కేజీలు తీసుకున్నా, నాకు సంవత్సరం అంతా ఉంటాయి. పెట్టేసుకుంటున్నాను. వాటిని మంచిగా మనం ఉప్పు నీళ్ళలో కడిగి ఆరబెట్టేసుకుంటే కొంచెం తేమ లేకుండా ఆరబెట్టేసుకున్న తర్వాత దానిలోకి ఒక పిన్నీస్ అనేది తీసుకోవాలండి. ఒక పిన్నీస్ అనేది తీసుకొని దానికి కాటు ఊరికెట్లా చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా కాటు పెట్టేస్తే సరిపోతుందండి. ఇలా చూడండి, ఇంతే. అట్లా కాట్ పెట్టేస్తే మనకు ఓపెన్ అయిపోతుంది. పిన్నీస్తో పెట్టినా మీకు పిన్నీస్తో రాదు అనుకుంటే ఇలా చాకుతైనా ఊరికే ఒక్క కాటు పెట్టేసేయాలి. అట్లా అన్నిటికీ అట్లా పెట్టేసుకోవాలండి. అలా అన్నిటికీ పెట్టేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసేసుకొని ఇప్పుడు నేను ఒక 4 స్పూన్లు జీలకర్ర తీసుకున్నానండి. 4 స్పూన్ల జీలకర్రకి కొంచెం నేను ఉప్పు అనేది మనకు పెరుగుకు నేను లీటర్ పెరుగు తీసుకున్నానండి. అంటే కేజీ మిరపకాయలకి 1/2 కిలో పెరుగు తీసుకున్నాం. అలా నేను 2 కేజీలకి లీటర్ పెరుగు తీసుకున్నానండి. ఇక్కడ పెరుగును మొత్తం అది మనం మిక్సీలో వేసుకొనైనా తిప్పుకోవచ్చండి. మిక్సీతో లేకుండా నేను ఇక్కడ మజ్జిగ చిలికే కవ్వం ఉంటుంది కదా, దాంతో మొత్తం అంత కవ్వంతో తిప్పానండి. చాలా స్మూత్గా ఉంది. ఇందాక నేను జీలకర్రను ఉప్పు మిక్సీ పట్టుకున్నాను కదా, దానికి సరిపడా అంత ఉప్పు వేసుకోండి. మనకు అప్పుడే ఉప్పు చూడండి మజ్జిగలో వేసిన తర్వాత తక్కువ ఉంటే మళ్ళీ ఇంకా కొంచెం కలపండి. ఎక్కువైతే మటుకు కొద్దిగా కష్టమవుతుంది. కాబట్టి ఆ పెరుగుకు సరిపడంతా ఉప్పు వేసుకోండి. నేను ఒక 4 స్పూన్ల ఉప్పు వేసినట్టున్నానండి. ఈ 4 స్పూన్ల జీలకర్రకి 4 స్పూన్ల ఉప్పు వేసాను. మళ్ళీ తక్కువైతే కూడా ఒకసారి చూసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. మరి ఉప్పు కాసం అయితే కూడా కష్టమవుతుంది. ఇలా కొన్ని నీళ్లు పోసినానండి. ఒక చిన్న గ్లాస్ నీళ్లు పోసేసి తిప్పానండి. ఎక్కువ నీళ్ళు పోసుకోకూడదండి. ఎక్కువ నీళ్ళు పోసుకుంటే ఎక్కువ రోజులు మళ్ళీ ఎండబెట్టాల్సింది, అవి ఊరాల పెద్ద పని అవుతుంది. అందుకని పెరుగులో చిన్న గ్లాసు ముందు కజ్జికాయ తిప్పిన తర్వాత మళ్ళీ ఒక చిన్న గ్లాస్ నీళ్లు పోసేసి మళ్ళీ తిప్పాను. చూడండి ఎట్లా ఉంది కదా, మనకు పోస్తుంటేనే తెలుస్తుంది లిక్విడ్ ఎట్లా ఉందనేది. అలా అప్పుడు ఒక ప్లాస్టిక్ బకెట్ తీసుకొని అందులో మజ్జిగ పోస్తున్నాను. దాంట్లో ఇప్పుడు ఈ జీలకర్ర మనం ఉప్పు మిక్సీ పట్టుకున్నాం కదండి, 4 స్పూన్ల ఉప్పు 4 స్పూన్ల జీలకర్ర పట్టేశాను. అంటే కేజీకి 2 స్పూన్ల ఉప్పు అనమాట, 2 స్పూన్ల జీలకర్ర అలా లెక్క. ఇప్పుడు చూడండి ఇంకా కొంచెం నాకు ఉప్పు తక్కువైందని ఇంకా కొద్దిగా టేస్ట్ చూశాను, సరిపడా వేస్తున్నాను. ఇంకా సరిపోయిందండి. 2 పిడికెళ్ళు వేసేసాను. మిక్సీ పట్టేటప్పుడు ఒకటే 4 స్పూన్లు వేసాను. ఇంకా కొంచెం తీసుకొని మీరు చూసుకొని ఫస్ట్ ఒక పిడికెడే వేసుకోండి. మరుసటి రోజు మనం ఎక్కువ ఊరబెడతాం అన్నప్పుడు తక్కువ ఉంటే మళ్ళీ చూసుకోండి. అంటే కొంతమంది ఉప్పు ఎక్కువ తింటారు, కొంతమంది ఉప్పు తక్కువ తింటారు. అలా మీ టేస్ట్ని బట్టి ఉప్పు సరిపడా వేసుకోండి. ఇప్పుడు వేసి దాన్ని అంతా కలిపేసి నేను ఇక్కడ లావు ఉప్పే తీసుకున్నాను. కరిగిపోతుందండి లావు ఉప్పే, సన్న ఉప్పు అవసరం లేదు, లావు ఉప్పే తీసుకోండి. ఇప్పుడు తర్వాత మజ్జిగను మొత్తం పచ్చిమిరపకాయలు వేసేసి ఇలానే పట్టేసుకున్నాం. నీళ్ళు అనేది ఎక్కువ పోయకూడదు. నీళ్ళు పోస్తే ఏంటంటే ఎక్కువ రోజులు మగ్గాల్సింది వస్తుంది. అందుకనే అలా లేకుండా ఇట్లా చిక్కగా ఉంటేనే బాగుంటుందండి. మనం పచ్చిమిరపకాయలు అన్నీ తీసుకున్నా, నేను పెద్ద డబ్బా తీసుకున్నా తిప్పడానికి బాగుంటుందని. కానీ ప్లాస్టిక్ డబ్బాలనే వేసుకోండి, స్టీల్ది సిల్వర్ది వాడకండి.
ప్లాస్టిక్ది అయితేనే బాగుంటుంది. ఇప్పుడు ఇది మరుసటి రోజు అండి. 24 గంటలు ఇట్లా ఊరబెట్టిన తర్వాత 24 గంటల తర్వాత అంటే ఈరోజు పొద్దున మనం ఇలా మజ్జిగలో నానబెట్టినామంటే మళ్ళీ రేపు పొద్దున మరుసటి రోజు పొద్దున వరకు అలానే పెట్టేసేయాలండి. ఇలా చూడండి మరుసటి రోజు పొద్దున నాకు ఇలా అయినాయి. తీసేసి దాంట్లో మజ్జిగ లేకుండా ఓన్లీ పచ్చిమిరపకాయలు ఒక్కటే తీసి మనం ఇలా ఎండబెట్టేసుకోవాలండి. ఇలా ఎండబెట్టాలా మనకి ఎండక ఆ రోజంతా. ఫస్ట్ రోజు ఒక రోజంతా నానబెట్టిన మజ్జిగలో మరుసటి రోజు ఇలా ఉదయం ఆరబెట్టేసాను ఎండలో. ఆరిన తర్వాత మళ్ళీ అదే రోజు ఆరిన తర్వాత ఇలా మజ్జిగ చూడండి ఒకసారి ఇలా ఉంది, ఇంకా అంత ఉంది కదా, అది ఇప్పుడు మళ్ళీ వేసేస్తే రెండో రోజుకి మొత్తం బీచుకుపోతుంది. ఒక రోజుకి నాకు ఇలా మగ్గినాయండి. ఇలా మగ్గినట్టు మళ్ళీ తీసి మనం ఆ రోజు సాయంత్రానికి మళ్ళీ ఈ మజ్జిగలోనే వేసి కలిపేసేయాలా. రెండో రోజుకు మొత్తం పీచేసుకుంటుందండి. ఒకసారి చూడండి ఎంత కలిపేసి కిందిది పైకి పైది కిందికి ఇలా కలిపేస్తే మొత్తం మనం డబ్బాతో సరిపోతుంది. చూడండి ఇప్పుడు రెండో రోజు కూడా సేమ్ అట్లా మళ్ళీ ఆరబెట్టేసిన తర్వాత నాకు 4 రోజులకు మంచిగా ఒట్టిగా అయిపోయినాయండి ఇవి. 2 రోజులు మజ్జిగతో నానబెట్టేసినాం, 2 రోజులు మామూలుగా ఎండబెట్టేసాం. అంత బాగున్నాయి చూడండి ఆ వీడియోలో. ఇప్పుడు ఇవి ఎలా వేయించుకుంటామో చూడండి ఎట్లా వచ్చినాయో మీకు. నూనె కాగిన తర్వాత కొన్ని వేస్తున్నాను. నాకు ఒట్టిగానే 4 రోజులకు ఎండిపోయినాయండి, బాగున్నాయి. రెండో రోజుకు మనకు మజ్జిగలు వేసేస్తేనే సరిపోతాయి అన్నమాట. మొత్తం మజ్జిగ అంతా అయిపోతుంది కూడా, బేస్ చేసుకోండి ఎక్కడ మిగలదు. 2 రోజులకే సరిపోతుంది. 2 రోజులు మామూలుగా ఒట్టిగా ఎండబెట్టేసుకుంటే మంచిగా ఎండలు ఉన్నాయి కాబట్టి 4 రోజులు ఎండిపోయినాయండి అవి అయితే. చూడండి ఇక్కడ ఎంత బాగా లేస్తున్నాయో ఉప్పు మిరపకాయలు, బాగా కాలుతున్నాయండి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. జీలకర్ర వేయడం వల్ల చాలా బాగుంటుంది మనకి. చూడండి ఇక్కడ ఎంత వచ్చినాయి. ఈ కలర్లో ఉన్నప్పుడే తీసుకుంటే బాగుంటుంది. మళ్ళీ కొద్దిగా ఉండేసరికి కొద్దిగా మాడినట్టు అనిపిస్తాయి. ఇట్లానే తీసుకోండి. చూడండి ఎంత బాగున్నాయో. ఇవి వేడి వేడి అన్నంలో రసం అన్నం, సాంబార్ అన్నం కానీ, పెరుగన్నం కానీ, పులిహోరలో కానీ తిన్న అంత బాగుంటాయండి. ఇలా మనం ఒట్టిగా ఎండిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే సంవత్సరమైనా బాగుంటాయండి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉప్పు మిరపకాయలు చేసుకొని తినొచ్చు. చూడండి నేను ఇక్కడ టమాటా రసం చేశాను. టమాటా రసంలో తింటా ఉంటే అంత బాగున్నాయండి. చూడండి తుంచుతూ ఉంటే తిరుగుతున్నాయి. నాకు ఒట్టిగా అయిపోయినాయి బాగా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే ఈ